తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ ప్రజలకు నచ్చిన విధంగా నిర్ణయాలు తీసుకుంటూ రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇలాంటి విమర్శలు చేసినా గానీ జనాల్లోకి వెళ్లడం లేదు. ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామన్నా గానీ అవకాశం దొరకట్లేదు ప్రతిపక్ష పార్టీలకు. నిన్న యాదగిరి గుట్టలో జరిగిన అనుకోని ఒక సంఘటన గురించి హైలైట్ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. నిన్న సీఎం రేవంత్ రెడ్డి గారి దంపతులు యాదగిరి గుట్టలో నరసింహస్వామి గారిని దర్శించుకోవడం జరిగింది. రేవంత్ రెడ్డి గారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కొండా సురేఖ గారు ఉన్నారు. అయితే అక్కడ కూర్చోవడానికి ఒకటే బెంచ్ ఉండడంతో అందులో అప్పటికే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూర్చోవడం, ఆ తర్వాత వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు మరియు వారి సతీమణి వచ్చి కూర్చోవడం ద్వారా ఆ తర్వాత వచ్చిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి అక్కడ ప్లేస్ లేదు. దాంతో బట్టి విక్రమార్క గారు, కొండా సురేఖ గారు కొంచెం కింది సైడ్ కూర్చోవడం జరిగింది. ఇప్పుడు ఆ ఫోటో బయటకు తీసుకొచ్చి మొత్తం దళిత జాతిని అవమానించారు అని వైరల్ చేస్తున్నారు. ఆఖరికి మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సైతం ఇలాంటి సంఘటనని రాజకీయం చేయడం దురదృష్టకరం. 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో దళితులను అవమానించినా కానీ, దళిత ఉప ముఖ్యమంత్రిని పదవుల నుండి తీసివేసినా కానీ, నేరేళ్లలో దళిత బిడ్డలపై జరిగిన దాడి గురించి కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడు కూడా స్పందించలేదు. జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి ఎలాగైనా ఎంపీ గెలవాలి అన్న వ్యక్తిగత ఆశతో నేరుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వెళ్లి పొత్తు పెట్టుకోవడం జరిగింది. ఎంపీగా గెలవాలి అంటే కాంగ్రెస్ ని ఏదో విధంగా బద్నాం చేయాలి అని కంకణం కట్టుకున్నట్లు ఈయన వ్యవహరిస్తున్నాడు. అనుకోని సంఘటనను కూడా రాజకీయాలు రుద్ది యావత్ దళిత జాతిని అవమానించినట్లు బీఎస్పీ భావిస్తుంది అని ఆయన ఒక ప్రకటన చేశాడు. అయితే అక్కడే ఉన్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ఇదే విషయంపై స్పందిస్తూ దళితులను అవమానించడం బీఆర్ఎస్ లక్షణమని, అందరినీ గౌరవించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని బీర్ల ఐలయ్య తెలిపాడు. సీఎం రేవంత్ అలాగే మంత్రులు సోమవారం యాదాద్రికి వచ్చిన సమయంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, మంత్రి కొండా సురేఖ కూర్చున్న కుర్చీలు ఎత్తు తక్కువగా ఉన్నాయని ఆయన తెలిపారు. అంతే తప్ప అక్కడ ఎవరిని అవమానించలేదని ఆయన పేర్కొన్నారు. ఈ చిన్న విషయాన్ని పట్టుకొని అవమానించినట్టు సోషల్ మీడియాలో బీఆర్ఎస్ నేతలు అనవసర ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి దుష్ప్రచారం మానుకోవాలని ఇలా ఐలయ్య చెప్పారు. ఇలా మొత్తానికి నిన్న జరిగిన ఒక సంఘటనను దానికి రాజకీయం రుద్ది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామనుకున్న బీఆర్ఎస్ అలాగే మిగిలిన పార్టీలకు తిరిగి వాళ్ళకే కౌంటర్ పడ్డట్లు అయ్యింది. గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సైతం భూమిపైన కూర్చున్న ఫోటోలు సైతం బయటకు తీసి కాంగ్రెస్ లో అధికారం రాగానే మీలాగా తలపొగరు ఉండదు, మేము ఎప్పుడు కూడా సింపుల్ గానే ఉంటాం, మా కుటుంబంలో ఒకరు కింద కూర్చున్నంత మాత్రాన మేము ఒకరిని ఒకరు అవమానించుకున్నట్లు కాదు, అది మీ సంస్కృతి అంటూ కౌంటర్లు విసురుతున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.